హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అలానే ఈ మధ్య నేను ఇలాగ డైలీ వ్లాగ్ ఏం పెట్టలేదు. అంటే లాస్ట్ వీక్ వరకు వినాయక చవితి అలా కింద వీడియోస్ తీశాను కదా, అవి కొన్ని అలా పెట్టాను షార్ట్స్. సో ఇలా డైలీ వ్లాగ్ ఏం పెట్టలేదు, అంటే ఇంట్లో చేసేది అలాగా. సో అదే పెడుతున్నాను ఈరోజు. ఇది సండే రోజుదనమాట. అంటే లాస్ట్ సండేది. ఆ రోజు నాన్ వెజ్ తెచ్చారు ఇంట్లో, చికెన్, అలానే ఫిష్, ఇంకా రసం కూడా చేశాను. ఆ సండే వరకు మేము నాన్ వెజ్ ఏం తినలేదన్నమాట వినాయక చవితి వీక్ నుంచి. అంటే వినాయక చవితి సాటర్డే వచ్చింది కదా, అంతకుముందు సండే తీసుకొచ్చారు అంతే. ఇంకా తర్వాత తీసుకురాలేదు. ఆ సాటర్డే ఇంకా వినాయక చవితి ఆ వీక్ అంతా ఇంకా మా అపార్ట్మెంట్లో అలానే ఉండింది బొమ్మ, అందుకని ఇంకా నాన్ వెజ్ ఏం తినలేదు మా అపార్ట్మెంట్లో కూడా ఎవరు. ఇంకా తర్వాత ఆ వీక్ అయిన నెక్స్ట్ వీక్ ఏమో మా ఆయన మా మామయ్య గారేమో శబరిమల వెళ్ళారు. సో ఇంకా అది కూడా వాళ్ళు వచ్చిన తర్వాత 1 వీక్ వరకు ఏం తినకూడదు అని చెప్పి, నెక్స్ట్ సాటర్డే వరకు ఏం తినకూడదు నాన్ వెజ్ అని అంటే, ఇంకా అప్పటికి 3 వీక్స్ పైన అయింది. సో ఇంకా మా వాడేమో నాన్ వెజ్ అని అప్పటికే పాపం ఉన్నాడు 3 వీక్స్. యాక్చువల్గా అయితే అన్ని రోజులు ఉండడు, తినేస్తాడనమాట. సో ఇంకా ఆ రోజు తీసుకొచ్చారు. అంటే ఫిష్ కని వెళ్ళారు కానీ మా ఆయన ఇవి సన్నవి తెచ్చుకున్నారు. అంటే అవి ఇంకెవరు తినరు. మా అక్క మా ఆయన ఇద్దరే తింటారు, మా వాడు కూడా తినడు. సో ఇంకా అందుకని చికెన్ కూడా తీసుకొచ్చాడనమాట. చికెన్ ఏమో మా వాడు తెచ్చాడు, వాడే కటింగ్కి వెళ్ళి ఉన్నాడు. కటింగ్ చేయించుకునేసి ఇంకా అలానే వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చేసాడనమాట. సో ఇంకా చికెన్ ఫ్రై చేసి రసం పెట్టేస్తే మాకు సరిపోతుంది. ఫిష్ ఏమో సన్న చేపలు అవి, వాటిని ఏమంటారో మరి తెలీదు, అవేమో పులుసు పెట్టేస్తే మా ఆయనకు సరిపోతుంది కదా అని ఇంకా అలా చేస్తున్నాను. సో ఇంకా ఇందాక రసానికి కట్ చేసి ఉడకబెట్టేసుకుంటే అంత లోపల ఇవన్నీ చేసుకునే లోపల అది చల్లారిద్ది, తర్వాత పిసుక్కోవచ్చు కదా అని ఫస్ట్ అది పెట్టేశాను. ఇంకా తర్వాత రైస్ కూడా నానబెట్టేశాను అనమాట. ఇవి అయ్యేటప్పటికి ఇంకా అవి కూడా నానతాయి కదా అని చెప్పని ఇంకా తేగానే ఫస్ట్ చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇందులోకి ఫ్రైకి ముందు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. అంటే కడిగేసేసుకొని దాంట్లోనే ఇలాగ అన్ని మసాలాలు వేసి పెట్టేసి మ్యారినేట్ చేసి పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అంతే ఉంచేస్తాను. తర్వాత ఫ్రై చేసుకుంటాను అనమాట. కానీ మా ఇంట్లో ఎలా చేస్తారు అంటే, మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు మామూలుగా ఇలా మ్యారినేట్ ఏం చెయ్యరు. మామూలుగానే వేసేసి అవి ఫస్ట్ చికెన్ పీసెస్ అంతా వేసి కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అది వేసి వేయించుకొని తర్వాత అవి కొంచెం వేగాక ముక్కలు తర్వాత ఇలాగ మసాలాలన్నీ కలుపుకుంటారు. నేను అలా చేయకుండా ఇలా చేశాను, బాగానే వచ్చింది. కొంచెం కారం ఎక్కువైందని అన్నాడు మా తమ్ముడు వచ్చినాడు. మా వాడికేమో సరిపోయింది. మా వాడికి కొంచెం స్పైసీగా ఉండాలి, మేమేమో అంత తినము కారం. సో వాడికేమో బాగుందని అన్నాడు. వాడు కదా వెళ్ళాడు. మా ఆయన వెళ్తే లెగ్ పీస్ ఏం తీసుకురాడు, కానీ వాడు వెళ్ళాడు కదా, సో లెగ్ పీస్ కూడా తెచ్చుకున్నాడు అనమాట ఆ రోజు ఇంకా వాడి కోసం అని చెప్పానని. సో ఇంకా అలాగంతా కలిపి పెట్టేసుకుంటాను ఫస్ట్. ఇలా కలిపి పెట్టేసుకుంటే కొంచెం మసాలా ముక్కలకి పట్టింది కదా అని చెప్పానని ముందే కలిపి పెట్టుకుంటాను. మా ఇంట్లో వాళ్ళేమో అలా చెయ్యరు, నేను ఒక్కదాన్నే ఇలా చేస్తాను. సో వాళ్ళేమో నార్మల్గా చేసేసుకుంటారు. సో ఇంక ఇది కలిపి పెట్టేసుకొని ఫిష్ కూడా అప్పటికే కడిగి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా దానికి కూడా మసాలా మిక్సీ పట్టించుకోవాలి కదా. సో ఇంకా అది కూడా కలిపి, అంటే పల్లీలు కొన్ని అలా మా సైడ్ చేసేలాగానే మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకునేసాను. ఇక్కడ అంటే తెలంగాణ, కోస్తా ఈ సైడ్ ఏమో ఆ పల్లీలు అలా అంతా ఏం వేయరు. చేపల పులుసు అంటే జస్ట్ ఇలాగా ఓన్లీ ఉప్పు, కారం, ధనియా పొడి, ఇంకా కొంచెం ఏవో కారాలు వేసేసి అందులోనే చింతపండు పులుసు వేసి కలిపేస్తారు. కానీ మా సైడ్ ఏమో పల్లీలు, కొంచెం ఆనియన్, తెల్లగడ్డ అలా అన్నీ వేసి మిక్సీ పట్టించి అలా మసాలా లాగా చేసుకుంటారనమాట. సో ఇంకా అందులోనే ఇంకా ఇవి కూడా వేస్తారు, చింతపండు దాంట్లోనే వేసేసి మిక్సీ పట్టించేస్తారు. ఇంకా అదంతా వేసుకున్నాక ఇలాగ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఒక బాండీలో తిరగమాత పెట్టేసి అది బాగా వేగాక మసాలా కూడా వేసి వేయించేస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో చేస్తాము, కానీ ఇటు సైడ్ వాళ్ళేమో వేరే ప్రాసెస్ చేస్తారు. సో అది
అదే అంటదనమాట మా హెల్పర్ గూడా. వాళ్ళు గూడా మా సైడ్ గాదు గదా! సో, తను చెప్తది, "మా సైడ్ వేరే చేస్తారు. మీరు వేరే చేస్తారు మేడం" అని చెప్పానని. అంతే ఒక్కొక్క ఊర్లలో ఒకలా చేస్తారు అని అనిపిస్తది. ఇంకా అలానే ఇది అయ్యాక తర్వాత రసం గూడా చేసేసి చికెన్‌కి ఫ్రై చేసేసుకున్నా అనమాట. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేయించేసుకోవాలి ఆనియన్స్. అవి వేగాక తర్వాత మనము మిక్సీ పట్టించి పెట్టుకున్నాం గదా! ఆ మసాలాను గూడా వేసి బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. యాక్చువల్‌గా చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తారు. కానీ నేనేమి అంత ఆయిల్ ఎయలేదు. అంటే ఎక్కువ వేసినా గూడా అది అంత టేస్ట్ అనిపించదని మా ఆయన వద్దు అంటారు. ఇంక అందుకని నార్మల్‌గానే వేసి కొంచెం వేసాను. మామూలుగా అయితే చేపల పులుసు అంటే ఆ పులుసుతో పాటు పైన తేరుతా ఉంటదనమాట ఆయిల్ వీళ్ళు చేసేది. అలా ఏం ఉండదు నేను చేసేది. కొంచెం తక్కువ వేసి చేశాననమాట ఆ రోజు. ఒక్కోసారి నాకే అనిపిస్తది, నేనేనా ఇలాగా చెయ్యడము నాన్ వెజ్, ఫిష్, ప్రాన్స్ ప్రతి ఒక్కటి చేస్తున్నాను అనని. ముందు పెళ్లి కాకముందు అసలు ఇలాగా ఇంట్లో ఎవరైనా తెచ్చినా, ఏమన్నా చేస్తున్నా నాన్ వెజ్, నేనసలు ఆ చుట్టుపక్కల ఉండేదాన్ని గాదు, తినేదాన్ని గాదు, చేసేదాన్ని గాదు ఎప్పుడు. నా ప్లేట్ వరకు ఇంతకుముందు వీడియోలలో గూడా చెప్పాను. ప్లేట్ వరకు పక్కన పెట్టేసుకొని కావాలంటే పల్లీ చట్నీ యేసుకొనైనా అన్నం తినేసేదాన్ని. అలా ఉండేదాన్ననమాట. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అసలు అంతే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం ఏం చేసినా చెల్లుతది. చెయ్యకపోయినా చెల్లుతది. కానీ ఇక్కడ ఏం చేయలేము. తప్పవు. పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి అంటారు కదా! అలాగా పెళ్ళయ్యాక నాకు కంప్లీట్‌గా ఆపోజిట్ అయిపోయింది. ఈ ఫుడ్ విషయంలో మాత్రము. అసలు ఎలా ఉండేదాన్నో అలా ఫుల్ ఆపోజిట్. ఇప్పుడు చేపల్ని ఆ చేతులతోనే పట్టుకోవాలి, క్లీన్ చేయాలి, చికెన్‌ని క్లీన్ చేయాలి. ఇంకా రొయ్యలైతే పొట్టు కూడా లేకుండా తీయకుండా అలానే తీసుకొస్తారు కదా! అవి కూడా తీసి లోపలంతా క్లీన్ చేసి అబ్బో! అస్సలు మామూలుగా ఉండదనమాట. సో, అదే గదా! అంతే గదా! పరిస్థితులనేవి మనకి అనుకూలంగా ఎప్పుడు ఉండవు అని అలానే అనిపిస్తది. ఇప్పుడు పెళ్ళికి ముందు అలా ఉన్నా గదా! వచ్చిన తర్వాత ఆపోజిట్ అయిందంటే మనకలా రాసి పెట్టాడు దేవుడంతే. నువ్వు తినవు కదా! సో, బాగా తినేవాళ్ళు రావాలి అనని చెప్పని. అసలు అలా అనుకునేదాన్ని. హమ్మయ్య! నాన్ వెజ్ తినని వాళ్ళు రావాలి అలా అని చెప్పని. కానీ అలా ఏమి ఉండదు. పోనీ నేను తినకుండా ఇక్కడ చేసి పెట్టేవాళ్ళన్నా ఉంటారా? వాళ్ళే చేసుకుంటారా అంటే అది కూడా ఏం లేదు. మా ఆయన అసలు కిచెన్ వైపు కూడా రారనమాట. పోనీ తినకుండా అన్నా ఉంటాడా అంటే అలా కూడా ఏం లేదు. అసలు సీ ఫుడ్ అంటే మామూలు పిచ్చి కాదు. స్టార్టింగ్‌లో ఒక 1 ఇయర్ అలా చేసేదాన్ని కానీ ఇంకా ఎన్ని రోజులని అలా ఉంటారు వాళ్ళు కూడా అని చెప్పని చిన్నగా కొంచెం అలవాటు చేసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు ఆరితేరిపోయారంటారు కదా! అలా చేస్తున్నా అనమాట. మా ఆయన అసలు చెయ్యడు. ఇంకా నాకు చేసి పెట్టడానికి ఎవరు ఏమంత లేరిక్కడ. మా అక్క ఉంది గానీ ఎన్ని రోజులని వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవుతాము. అంటే ఇప్పుడంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చాం కాబట్టి మా అక్క ఉంది. అంతకుముందు చెన్నైలో ఉన్నప్పుడు ఎవరు లేరు. మంది మనమే చేసుకోవాలి కదా! అప్పుడు ఇంకా ప్రాన్స్ ఎక్కువ దొరుకుతాయి అక్కడ. ఇక్కడ కన్నా అక్కడ బాగా దొరికేవన్నమాట. సో, ఇంకా ఎక్కువ తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి మూసుకొని చేయాల్సిందే అని చేసేదాన్ని. సో, అలా అలవాటయిపోయేసి ఇప్పుడు పెద్ద ఏమనిపించదు. కానీ తినను. ఉప్పు అదంతా జస్ట్ అలా వేసేస్తాను అంతే సరిపడేలాగా. అంటే అలవాటయిపోయింది కదా! ఎంత వేయాలి ఏంటి అని చెప్పని అలా వేసేస్తాను. ఒకవేళ సాల్ట్ అలా ఏమన్నా తక్కువ ఉంటే తర్వాత మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువైతే వేయను. కొంచెం తక్కువగానే వేస్తాననమాట. సో, అదనమాట పెళ్ళికి ముందు. పెళ్ళి తర్వాత నాన్ వెజ్ కష్టాలు మామూలుగా ఉండేవి కాదు. ఇప్పుడు అవి ఎలాంటివి అంటే ఫిష్ తేగానే చెప్పేస్తాననమాట. అది మంచిదా? బాగానే ఉంటదా? బాగుండదా? అని చెప్పారని. ఆ రోజు తెచ్చినవైతే బాగున్నాయి. అంటే ముందు రోజు ఆ రోజు ఫ్రెష్‌గా అలా అని తెలిసిపోతది కదా! అలా కొంచెం ఐడెంటిఫై చేస్తాననమాట. సో, కర్రీ కూడా వచ్చిందంట. మా అక్క కూడా చెప్పింది బాగుంది టేస్ట్ అని చెప్పానని. అది ఇంకా చికెన్‌కి కూడా ఇటు పక్క పెట్టేసుకొని వేసేస్తున్నాను ఫ్రైకి. ఇంకా ఆ రోజు మా వాడికి ట్యూషన్ ఉండింది. అంటే సండే కూడా వెళ్తాడు. ఇంకా అది కాక ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టర్మ్ 1 ఎగ్జామ్స్. సో, కంపల్సరీగా సండే లేదు, సాటర్డే లేదు. పొద్దున 6 నుంచి నైట్ 10 వరకు తోవేస్తున్నారనమాట స్కూల్లో, ట్యూషన్‌లో. ఇంకా ఆ రోజు
2కి రమ్మన్నారు మేడము. ఇంకా 2కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పని ఇంకా తొందరగా అన్నీ వెళ్ళిందే లేట్‌గా వెళ్ళి తీసుకొచ్చారనమాట. చికెను, ఫిష్ తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసుకొని కరెక్ట్‌గా మా ఆయన తెచ్చాక అప్పుడే ఇంకా హెల్పర్ కూడా వచ్చింది. తను ఒక పక్క క్లీన్ చేసి అదంతా ఎందుకులే అని ఇంకా తనంతా చేసి వెళ్ళాక తర్వాత స్టార్ట్ చేశాననమాట చేయడము. సో, అది ఇంకా వాడు కూడా ట్యూషన్‌కి వెళ్ళిపోవాలి. సండే కూడా ఎందుకు పంపిస్తారో అలా అనుకోకండి. అంటే ఎగ్జామ్స్ కదా! ఇంకా తప్పదు. అంటే నేను మరీ ఏమంత స్ట్రిక్ట్‌గా నువ్వు కంపల్సరీగా ఇన్ని మార్క్సే రావాలి, ఇన్ని మార్క్సే తెచ్చుకోవాలి అలా అని ఏం చెప్పను. అంటే వాళ్ళ స్టామినా ఏంటనేది మనకు తెలుసు. మన పిల్లలు ఎంతవరకు చదవగలరు ఏంటి అని చెప్పనని ఫోర్స్ చేయడం వల్ల మనకేమంతా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేరు అని చెప్పనే ఫీలింగ్ నాది. అందరూ అలానే ఉండాలి అని ఏం లేదు. నా ఫీలింగ్ నేను చెప్పాను అంతే అనమాట. అలా అని చెప్పని చదవకుండా విచ్చలవిడిగా తిరగడానికి వదిలేసాము అలా అని కూడా ఏం లేదు. వెళ్తాడు వాని స్టామినా 80%, 85% తెచ్చుకునే అంత స్టామినా అయినప్పుడు మనం 95లు, 100లు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు కదా! సో, చదివినప్పుడు చదువుతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి నేను 90%, 100% తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చినప్పుడు వాళ్ళు చదువుతారు. అంతవరకు మనం చెప్పినా కూడా అది పెద్ద ఏం మైండ్‌లోకి తీసుకోరనమాట. చెప్పినా కూడా అది కూడా ఏంటి అమ్మ వాళ్ళు ఎప్పుడు చదువు చదువు అనే చెప్తున్నారా అనే మెంటాలిటీతో ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు. ముందు మనకంటే వేరే ఏ ధ్యాస లేదు. ఓన్లీ చదువు లేదంటే ఊర్లలో పల్లెటూర్లలో ఆడే ఆటలు అంతవరకే. ఇప్పుడున్న పిల్లలకి అసలు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని అవని ఇవని అసలు బోలెడు ఉంటున్నాయి. సో, కాబట్టి వాళ్ళు అంటే స్కూళ్ళల్లో కూడా అంతే ఉంటున్నారు. మిగతా యాక్టివిటీస్ మీద కూడా మంచిగా కాన్సంట్రేట్ చేసి ఫిజికల్‌గా యాక్టివ్ అవ్వాలి. మైండ్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే మైండ్ యాక్టివ్ ఓన్లీ చదువు వల్లనే మైండ్ ఇది అవుతది అని చెప్పలే అలా ఏం లేదు. గేమ్స్ ఆడడం వల్లనే నాకు తెలిసి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ గానీ, వేరే ఏదైనా కూడా అదర్ యాక్టివిటీస్‌లలో ఉంటేనే మనం కొంచెం కాన్ఫిడెన్స్‌గా ఉండగలమనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత చదివినా కూడా చదువొస్తది. కానీ 10 మందిలో ఎళ్లి మనం మాట్లాడాలి, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫేస్ చేయాలి అంటే ఆ ధైర్యం రాదనమాట. అంటే అందరికీ అలానే ఉంటదని కాదు. మేము అలానే ఫేస్ చేసాము. అందుకే చెప్తున్నాను. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే 1000 మంది ఉండని, 10,000 మంది ఉండని అసలు ఎక్కడ భయపడకుండా అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. సో, అదే ఉండాలి పిల్లల్లో. రేపు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏమొచ్చినా కూడా వాళ్ళంతగా వాళ్ళు ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అనేది నా ఫీలింగ్ మెయిన్‌గా అమ్మాయిలకి. సో, అది. ఇంకా ఆ రోజు రసం కూడా చేసి అంతా అయ్యి తినేటప్పటికి అంటే ఫస్ట్ మా అబ్బాయికి పెట్టేసాను. వాడు తినేసి ఇంకెళ్ళిపోయాడు. మా ఆయనేమో నిద్రపోతున్నాడు. ఇంకా తర్వాత నేను చేసేసుకొని మళ్ళీ ఆ స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని తినేటప్పటికి 2:30, 3 అయిందనమాట. సో, అది. ఇంకా ఈ రసం పొడి కూడా ఊరు నుంచే తెచ్చుకుంటాను. అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! సో, అది ఇంకా దసరాకు వెళ్తాం కదా! అన్ని పొడులు ఏమేమి కావాలి ఏంటని చెప్పని ఒక లిస్ట్ రాసుకుంటాము. అన్నీ తయారు చేయించుకొని ముందే మా అమ్మకు ఫోన్ చేసి అవి కావాలి, ఇవి కావాలి అని చెప్తే మా అమ్మ కొన్ని కొన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఇప్పుడు ఎండుమిరపకాయల పొడి, ధనియా పొడి, పసుపు ఇలాంటివి కావాలంటే ఇంకా ఈ కాలం వర్షాలు కాబట్టి అంత ఎండ ఉండదు కదా! సో, ముందే తెచ్చి ఎప్పుడు ఎండ కాస్తుంటే అప్పుడు పెట్టేస్తే తర్వాత మేము వచ్చేటప్పుడు మిషన్ పట్టించుకొని తెచ్చుకుంటాము. సో, అలాగా ఇంకా దసరాకి వెళ్ళినప్పుడు ఇంక ఇలా అన్నీ తీసుకొచ్చుకుంటామన్నమాట. అది కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మా తమ్ముడు పెళ్ళయిందనుకోండి, అందరం మంచిగా ఉన్నాము అంటే ఏదైనా సాగుతుంది. లేదు అంటే ఇప్పుడున్న జనరేషన్లలో మనం చెప్పనవసరం లేదు అసలు. అందరూ ఒకేలా ఉండాలి, మనలాగే వాళ్ళు ఆలోచించాలి అలా అని చెప్పని ఇప్పుడు ఏంటంటే ఇంకెవరు లేరు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కోడళ్ళు మా అమ్మ వాళ్ళకి అన్నీ సాగుతున్నాయి మాకంతే. అదనమాట. సో, తప్పకుండా చూడండి, లైక్ చేయండి. అలానే ఇంకా ఊరెళ్తాం కదా! సో, మంచి మంచి వీడియోస్ పెడతాను. ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు, పొలాలు, మా అమ్మ, మా నాన్న ఏం పొలాలు పెడతారు ఏంటి అని చెప్పని మొత్తం చెప్తాను. అలాగనే మా ఫ్యామిలీలో ఎవరెవరు, ఎంతమంది మేము అలా మొత్తం వీడియోస్ పెడతాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి. అలానే చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదనమాట.
దసరాతో అట్లీస్ట్ ఒక 500 సబ్స్క్రైబర్స్ అన్నా రావాలి అని కోరుకుంటున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకా అంటే పల్లెటూర్లలో ఏమైనా వంటలు చేశారు కదా! ఆ టైప్‌లో ఏమన్నా కావాలి, ఇలా చేసి చూపించండి అలా అంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. అంతే ఇంకా ఇవాల్టికి. సో, ఇదన్నమాట సండే రోజు. ఇంకా ఆ రోజు తిని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్కెట్. ఇంకా యథావిధిగా నెక్స్ట్ డే మండే ఇంకా మధ్యాహ్నం నుంచే మండే ఫీలింగ్ వచ్చేస్తది అందరికీ. అందరికీ అలానే ఉంటుంది. జాబులు చేసే వాళ్ళైనా, ఇంట్లో ఉండే వాళ్ళైనా, ఎవరికైనా ఇంకా అంతే అనమాట. ఈవినింగ్ మళ్ళీ మార్కెట్‌కెళ్ళి వెజిటేబుల్స్ అవి తెచ్చుకొని అవన్నీ సర్దుకునేటప్పటికి నైట్ 9:30 అవుతుంది. ఇంకా తర్వాత తిని పడుకొని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్రకారం స్టార్ట్ అయిపోతుందన్నమాట. అంతే. థ్యాంక్ యూ.